నమస్తే అండి. ఈరోజైతే నేను నా చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న విషయం గురించి చెబుతున్నాను. అదేంటంటే మా చిన్నతనాన్నయితే టీవీలు ఉండేవి కాదండి. అది అప్పుడే వచ్చిన కొత్త అనమాట. అంటే కొంచెం సండే అంటే ఆదివారం సినిమాలు వచ్చాయి. నాకు తెలిసి ఆదివారం సినిమాలు వచ్చే టైం అనమాట. అప్పట్లో మా ఊర్లో మా ఊర్లో అంటే మా వీధిలో ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే టీవీలు ఉండేవండి. అందరికీ ఉండేవి కాదు అప్పట్లో అనమాట. అప్పుడు మేము ఆదివారం టీవీ చూడడానికి సినిమా చూడడానికి అని చెప్పేసి మేమనే కదండి ఆ వీధి వాళ్ళందరూ ఆ రెండిళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అయితే ఒకళ్ళ ఇంటి దగ్గరికి మా ఇంటి పక్క వాళ్ళు మేము వెళ్ళాము. వెళ్ళి టీవీలో సినిమా చూసేసి వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు ఆ సినిమాలో ఏం జరిగింది డిస్కషన్ చేసుకుంటూ అలా వస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు మా ఇంటి పక్క అతను అన్నారు, నువ్వు సినిమా చూసి వస్తున్నావు కదా అంటే నేను ఫిఫ్త్ సిక్స్త్ అలా చదువుతున్నాను అనమాట. అంటే నాకు గుర్తులేదు సరిగాను. ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు చదువుతున్నాను. సినిమా చూసి వచ్చేసేటప్పుడు నువ్వు ఆ సినిమా చూసి అందులో నీతి నేర్చుకున్నావు అన్నట్టు మాట్లాడారనమాట. అప్పటి వరకు నాకు ఆ సినిమా సరదాగా చూడడమే కానీ అందులో నీతి అనేది నేర్చుకోవాలి అన్న ఆలోచన నాకు తెలియదు అనమాట. ఏదో సరదాగా సినిమా చూడడం అలా వచ్చేయడము అదే తెలుసు అనమాట. వచ్చేస్తుంటే వాళ్ళు అతను ఎందుకన్నారో నాకు తెలియదు, అలా అడిగారు, నువ్వు నీతి ఏం నేర్చుకున్నావు అన్నట్టు గట్టిగా అలా మాట్లాడారనమాట. వాళ్ళు పైకి బాగానే మాట్లాడుతున్నా లోపల కాస్త ఎందుకో వాళ్ళకి అదిలా ఉండేది. పైకి మట్టికి బాగానే మాట్లాడారండి, లోపల అయితే కాస్త ఈర్ష్యగా ఉన్నట్టు ఉండేవారు. అయినా కానీ పైకి ఇద్దరు కూడా బాగానే ఉండేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. కానీ దెబ్బలాడుకునే వాళ్ళం కాదు, ఏమీ కాదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నాం. పైకి మాటల మటుకి బాగానే ఉండేవి. వాళ్ళ మీద అయితే మాకు ఎలాంటి ఈర్ష్యాభావం అయితే ఉండేది కదా. వాళ్ళకైతే ఎందుకో మరి మేమంటే కాస్త ఇదిగా ఉండేవారు. అయినా మేము పట్టించుకునే వాళ్ళం కదా అలాంటివి. అలా వచ్చేటప్పుడు నువ్వేం నేర్చుకున్నావు అని అడగగానే నాకు కాస్త అతను అడిగే విధానం నాకు బాధ అనిపించింది అప్పట్లోనే. అప్పుడు మనం సినిమా చూస్తే నీతి అనేది నేర్చుకోవాలేమో అని అప్పుడు అనిపించింది అనమాట. అప్పటి నుంచి నేను ఏ సినిమా చూసినా నీతి నేర్చుకోవాలేమో అని చెప్పేసి అందులో మంచిని గ్రహించడం అలవాటు చేసుకున్నాను. ఒక్కొక్కసారి మనకి ఎదుటి వాళ్ళు చెడ్డగా అంటే మనల్ని నిందించుదాం, వీళ్ళకేం తెలియదు, వీళ్ళని ఎలా కించపరచుదాం అని అన్నట్టు మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళని అలాంటి లెక్క చేయకుండా వాళ్ళు ఎందుకన్నారా అని ఆలోచించి వాళ్ళు అన్న మాటల్లో కూడా మంచిని ఎత్తుక్కొని మనం మంచిని గ్రహించితే కనుక మనకంతా మంచి జరుగుతుందండి. అప్పుడు నేను నాకు అతను అన్న మాటకి అతను అడిగిన విధానానికి నాకు బాధ అనిపించింది. అప్పటి నుంచి నేను ఏ సినిమా చూసినా కూడా అందులో నీతి నేర్చుకోవాలేమో సరే అని అప్పటి నుంచి నేను సినిమా చూసిన కాడి నుంచి నీతి నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. అంటే మంచి నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది అతను అలా అన్నా కూడా నాకు మంచి జరిగింది అనిపించింది అనమాట. ఆ రోజు అతను అలా అని ఉండకపోతే నేను ఇప్పటివరకు కూడా అందులో మంచి అనేది ఉంది నేను గ్రహించలేనేమో. అతను ఆ రోజు అలా అనటం కూడా నాకు మంచిదే అయింది. అప్పుడప్పుడు మనకి అపకారం చేయాలనుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనకి ఉపకారాన్ని చేస్తాయండి. అవి అనుకోకుండా అలాగా అది గురించి మనం ఎదుటివాళ్ళు ఏమన్నారు ఎందుకన్నారో మనం బాధపడకూడదండి. ఫస్ట్ మనం బాధ అనిపించినా మనం రియలైజేషన్ అవ్వాలి. అతను అన్నది కరెక్టా తప్ప అన్నది మనం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత వాళ్ళు అన్నది నిజమే అనుకోండి, దాని గురించి మనం మనకు నిజంగానే తెలియదు కాబట్టి వాళ్ళు అలాగ అన్నారు, మనం ఇలా నేర్చుకోవాలి కోసం మంచి అని మనం ఒక మంచి నేర్చుకున్నాం అనుకోండి, మనకంతా మంచిగా జరుగుతుంది. అలాగని ఎవరు పడితే వాళ్ళు తిడితే పడమని కాదు, నిందిస్తే పడమని కాదు. ఎదుట వాళ్ళని నిందించేటప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా ఎదుటి వాళ్ళని నిందించుతారు చూడండి తెలియకుండా. వాళ్ళు తెలియకుండానే మనకి ఉపకారం చేస్తారండి. వాళ్ళు నిందించుదామని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియకుండానే మనకు ఉపకారం చేస్తారు. అది మనం గ్రహించాలి ముందు. అది గ్రహించితే కనుక మనకంతా మంచి జరుగుతుంది.
అదండి నేను చెప్పేది. ఇది నేను చెప్పిన ఏ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.